టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఫిర్యాదు చేసిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. పరకామణి చోరీకి సంబంధించిన పాత్రధారులు, సూత్రధారులు ఈ కేసు నుంచి బయటపడేందుకే సతీష్ ను హత్య చేసి తాడిపత్రిలోని రైల్వే ట్రాక్ పై మృతదేహాన్ని పడేసిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన మాజీ విజిలెన్స్ ఏవీఎస్ఓ సతీష్ గారు ఈరోజు కీలక సాక్ష్యం చెప్పాల్సి ఉండగా కేసు చివరి దశకు వచ్చినటువంటి క్రమంలో సతీష్ గారిని అతి కిరాతకంగా హతమార్చి తాడపత్రి దగ్గర రైల్వే ట్రాక్ పైన పడివేయడం, గతంలో వైసీపీ నాయకులకు ఇటువంటి చర్యలు సహజం. మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సాక్షుల్ని ఇలాగే హతమార్చారు. ఇప్పుడు పరకామణి కేసు నుంచి సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఆ కేసు నుంచి బయటపడడానికి సాక్షుల్ని హతమార్చడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర ప్రవృత్తిలో ఇదొక భాగంగా మారుతా ఉంది. ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబరు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిని కూడా వీటిపైన స్పందిస్తే, మాట్లాడితే